హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనం పచ్చ సోనా ఫ్రై తయారు చేద్దామండి. ముందుగా మనము ఈ ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బోల పెట్టేసి దాంట్లో ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అనేది వేడయ్యే తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. స్పూన్ తీసుకొని ఇలా 2 నిమిషాలు వేగనిద్దాము. ఇప్పుడు వచ్చేసి పచ్చ సోనా ఉంది కదండి, ఈ పచ్చ సోనాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము వేయించుకున్నాము కదా ఉల్లిపాయ ముక్కలు, దాంట్లో ఒక సగం స్పూన్ అంత కారం వేసుకుందాము. తర్వాత ఉప్పు కూడా ఒక స్పూన్ అంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పచ్చ సోనా ముక్కల్ని అందులో వేయాలి. అన్నిటిని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకు పచ్చ సోనా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మనకు చపాతీలో కానీ రొట్టెలో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్.